లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి ధనం రావాలంటే ఈ వస్తువులు ఇంట్లో ఉండాలట. లక్ష్మీదేవిని పూజిస్తే ధనంతో పాటు శుభాలు కూడా కలుగుతాయని అందరికీ తెలిసిందే. ఎందుకంటే హిందూ పురాణాల ప్రకారం లక్ష్మీదేవి ధనానికి ఐశ్వర్యానికి అధిపతి. ఆమెను పూజిస్తే అన్ని శుభాలే కలుగుతాయని, ధనం మిక్కిలిగా సమకూరుతుందని చాలా మంది నమ్మకం. వ్యాపారస్తులైతే తమ దుకాణాల్లో, షాపులలో, ఇతర ప్రదేశాలలో లక్ష్మీదేవి చిత్రపటాన్ని ఖచ్చితంగా పెట్టుకుంటారు. అలా చేస్తే వ్యాపారంలో బాగా డబ్బు సంపాదించవచ్చని వారి నమ్మకం. అయితే లక్ష్మీదేవి అనుగ్రహం సిద్ధించాలంటే పూజ మాత్రమే కాదు, ఇంకా కొన్ని పనులు కూడా చేయాల్సి ఉంటుంది. అప్పుడు ఆ దేవి కటాక్షం ఇంకా ఎక్కువగా కలుగుతుందట. ఈ క్రమంలో లక్ష్మీదేవి కోసం ఏమేం పనులు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. నెమలి పించం. ఓ నెమలి పించాన్ని తెచ్చుకొని దాని ఇంట్లో లక్ష్మీదేవిని పూజించే దగ్గర పెట్టుకోవాలి. దీంతో ఆ దేవి అనుగ్రహం లభిస్తుంది. ఎందుకంటే సరస్వతి దేవి కూర్చునేది నెమలిపైనే కదా. అంతేకాదు, నెమలి పించాన్ని ఇంట్లో పెట్టుకోవడం వల్ల నెగిటివ్ శక్తి అంతా వెళ్ళిపోయి పాజిటివ్ శక్తి వస్తుంది. అది మనకి చాలా మేలు చేస్తుంది. బంగారు లేదా వెండి నాణం. బంగారం లేదా వెండితో చేసిన నాణాన్ని పూజ గదిలో ఉంచాలి. ఆ నాణంపై లక్ష్మీదేవి, వినాయకుడు ఉంటే ఇంకా చాలా మంచిదట. దాంతో మిక్కిలిగా సంపదలు కలుగుతాయట. తామర పువ్వు. తామర పువ్వులంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం. ఆ దేవి తామర పువ్వు పైనే కూర్చుంటుంది కాబట్టి దాంతో ఆమెను పూజిస్తుంటే అన్ని లాభాలే కలుగుతాయట. ధనం బాగా సమకూరుతుంది. లక్ష్మీదేవి ప్రతిమ. లక్ష్మీదేవి తామర పువ్వు మీద కూర్చుని ఉండి సిరులు కురిపిస్తున్నట్లుగా ఉండే చిత్రపటం లేదా ప్రతిమను ఇంట్లో పెట్టుకుని నిత్యం పూజించాలి. దీంతో సిరులు కురుస్తాయి. ఇంట్లోని వారందరికీ అంతా మంచి జరుగుతుంది. అలంకరణ వస్తువులు. మహిళలు నుదుటన ధరించే కుంకుమ, చేతులకు ధరించే గాజులు, గోరింటాకు వంటి పలు రకాల అలంకరణ వస్తువులను ఇంట్లో ఉంచాలట. దీంతో ఆ ఇంట్లోని వారికి అంతా మంచి జరిగి సంపద సిద్ధిస్తుందట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.